పల్నాడు జిల్లా నరసరావుపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లాలో సుమారు 3,000 మంది మహిళలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలు, విద్యార్థినులు, వివిధ శాఖల అధికారులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కూడా ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అందరు మహిళలకి విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో విమెన్ సంబంధించి చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా క్రెడిట్ లింకేజ్ గురించి 1,200 కోట్ల ఆల్రెడీ మైక్రో క్రెడిట్ కింద ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఊర్లో ఎంటర్‌ప్రెన్యూర్గా విమెన్ని తయారు చేస్తున్నాం. విమెన్కి ఎదుర్కొంటున్న 2 సమస్యలు, హెల్త్ ఒకటి, జాబ్ ఒకటి, ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ హెల్త్. ఈ 2 సమస్యలకు సంబంధించి ఈ జిల్లాలోనే 2 కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. ఒకటి స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని, విమెన్స్ హెల్త్ సంబంధించి వాళ్ళకి అవగాహన కోసం, వాళ్ళ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కోసం గత నెల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంతోపాటు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం మనం అభ్యుదయం కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రతి మండల్లో క్లస్టర్ ఫామ్ చేసుకొని విమెన్ని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం యూనిట్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీని సందర్భంగా రేపు 8th మార్చ్ జిల్లా లెవెల్లో కూడా 3,000 మహిళలతో పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాము. సీఎం గారు కూడా అమరావతిలో ఈ ప్రోగ్రాం పెడుతున్నారు. దానికి అనుకూలంగానే తగ్గట్టుగానే ఇక్కడ కూడా పెద్ద ప్రోగ్రాం పెట్టి ఎవరు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళ ఫీల్డ్లో ఎవరు విమెన్ అచీవర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా దీంట్లో ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది.